హిందూ పురాణాల ప్రకారం పుష్కరాలు అనేది అత్యంత పవిత్రమైన నదీ ఉత్సవం. ఒకప్పుడు పుష్కరుడు అనే దివ్యశక్తి గల దేవత తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు వరం అడగమని చెప్పగా పుష్కరుడు ఇలా కోరుకున్నాడు: నేను ప్రజలకు పాప విమోచనం, పుణ్యం కలిగించే పవిత్ర శక్తిగా ఉండాలి. అప్పుడు శివుడు అతనికి ఒక దివ్య వరం ఇచ్చాడు. ఆ తరువాత పుష్కరుడు బృహస్పతి, గురుగ్రహం వద్ద నివసించడం ప్రారంభించాడు. దేవతల నిర్ణయం ప్రకారం గురుగ్రహం, బృహస్పతి ప్రతి రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు ఆ రాశికి సంబంధించిన పవిత్ర నదిలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ నదీ జలాలు అత్యంత పవిత్రంగా మారుతాయని విశ్వాసం. 12 రాశులు, 12 నదులు. మేషం గంగా, వృషభం నర్మదా, మిథునం సరస్వతి, కర్కాటకం యమున, సింహం గోదావరి, కన్యా కృష్ణ, తులా కావేరి, వృశ్చికం భీమా, ధనుస్సు తుంగభద్ర, మకరం సింధు, కుంభం ప్రాణహిత, మీనం తపతి. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒకే నదికి పుష్కరాలు వస్తాయి. ఉదాహరణకు గురు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు, గురుసింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు. పుష్కరాల సమయంలో భక్తులు నదీ స్నానం, దానాలు, పితృతర్పణాలు, పూజలు చేస్తారు. ఈ కాలంలో చేసిన పుణ్యకార్యాలకు ప్రత్యేక ఫలితం లభిస్తుందని నమ్మకం. ఇది పుష్కరాల వెనుక ఉన్న ప్రసిద్ధ పురాణ కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.